ఇది విజయనగర సామ్రాజ్య విజయ పతాకం. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యానికి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయలవారు గొప్ప కళాపిపాసి. సాహిత్య పీఠం ఒక వెలుగు వెలిగిందంటే రాయలవారి కాలంలోనే. ఈ కాలం ఒక స్వర్ణయుగమని చెప్పుకోవచ్చు. ఒకరోజు రాయలవారు ఖైదీలను తనిఖీ చేస్తూ ఓ 2 దొంగలను మాత్రం ఒక షరతు మీద తాత్కాలికంగా వదిలిపెట్టాడు. అదిగో వాళ్లే ఆ దొంగలు. పెట్టిన షరతు ఏమిటంటే దొరికిపోకుండా తెనాలి రామకృష్ణుడి ఇంట్లో దొంగతనం చెయ్యాలి. ఒకవేళ దొరికిపోతే మళ్లీ చెరసాలే గతి మీకు, అది షరతు. దీనికి ఒప్పుకొని చీకటి పడే వేళకు తెనాలి రామకృష్ణుడి ఇంటికి చేరుకున్నారు. దొంగల కుట్రను పసికట్టేశాడు రామకృష్ణుడు. భార్య చెవిలో ఏదో రహస్యాన్ని చెప్పి దొంగలకు మాత్రం పైకి వినపడేలాగా, ఎప్పటికప్పుడు నీతో చెప్పడం మర్చిపోతున్నాను. ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉందిట. మనం జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా మంచిది. ఏం చేయమంటారు? నీ ఒంటి మీద ఉన్న నగలు, ఇంట్లో ఉన్న వెండి బంగారం మన రేకుబెట్టలో పెట్టి తాళం వేసుకుని తీసుకునిరా. ఎందుకండి? ఎందుకేమిటే, బావిలో పారేయడానికి. బావిలో ఎందుకు పారేయడం? ఓ సిప్పిదానా, బావిలో పారేస్తేనే జాగ్రత్తగా ఉంటాయి. దొంగల భయం తీరిన తర్వాత మన వస్తువును మనం తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది బాగానే ఉందండోయ్. అమ్మయ్యా, మరీ మంచిది. నగలు, బంగారం, వెండి అంతా ఒకే చోట పెడుతున్నారు. మనకు శ్రమ తప్పినట్లే. అదృష్టం ఉంటే అలా కలిసి రావాలి. చూశారా, ఉపాయం అంటే అలా ఉండాలి. నగలకు బదులు ఒట్టి రాళ్లను పోగు చేసి పెట్టెలో పెడుతున్నాడు. దొంగలకు తెలిసే విధంగా అదుగో బావిలో పారేశాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. తెల్లవారే వరకు రారు. ఇక మన పని కానిద్దాం. అలాగే. బాబోయ్, నీళ్లు చాలా ఉన్నాయి. ఎట్లా? నువ్వు పైకొచ్చేసేయ్. పైకా? ఆ పైకే, నేను చెప్తాగా. ఇక్కడ బావి దగ్గర బకెట్లున్నాయి. నెమ్మదిగా నీరంతా తోడి పారబోద్దాం. అలాగే. పోయండి, ఇంకా పోయండి. అమ్మయ్యా, పెట్టి బయటికి వచ్చింది. లోపల నగలన్నీ తీసేద్దాం. దొంగలు ఇంకా చాలు. మా తోటంతా నీళ్లతో నిండిపోయింది. చాలా శ్రమ పడ్డారు. పిల్లలు, రామకృష్ణుడు ఉపాయం చూశారుగా. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమని.